కొంత సమయం ఆరాధన కొరకై దీని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. తొమ్మిది 10 వచనాలు మనమంతా కలిసి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి చదువుదాం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలెను వాని కాపాడిను. ప్రభు సహాయం కొరకై 11 కూడా చదివేద్దాం. చూడండి, 11 కూడా చదివేద్దాం. 11 కూడా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించి. చక్కటి మాటలు. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన యేసు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా నేను మహింపరిచినాము. తిరిగి వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నా. మాట్లాడండి. ఈ దాసును అభిషేకించుకుంటూ రండి. నీ ప్రజలకు ఏ మాటలైతే అవసరం ఉండవో వాటిని గ్రంథం నుంచి బయలుపరచండి. వినగల చెవులు, గ్రహించే హృదయం అనుగ్రహించండి. నీ దాసుని శిలువ చెంత మరుగు చేసుకోండి. మీరే మాట్లాడండి. శబ్దయంత్రాలు, లైవ్, పవరు అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ ఆత్మ సంచారం ఈ స్థలంలో ఉంచండి. బయట ఉండి ఏమైనా బిడ్డను కూడా కాపాడుతురండి. వాక్యం మీద మనసు ఉంచడానికి సహాయపడుతురండి. యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాపాడి మరో నూతనమైన సంవత్సరాన్ని దయకీటంగా ఇచ్చాడు. నూతనమైన సంవత్సరంలో ఇది 2వ ఆదివారంగా మనము కూడుకుంటూ వచ్చాం. దేవుడు మన పక్షాన చేసిన ఆయన కార్యాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రేమ, దయ ఏమై ఉందో ఈ గ్రంథము మనకు తెలియపరిచేదిగా ఉంది. అలనాడు మన పితరులు వారు కూడా భూమి మీద నివసించిన వాళ్ళే. యాకోబు, అతని వంశము, ఆ ప్రజలను దేవుడు ఏ రీతిని కాపాడుతూ వచ్చాడో మనల్ని కూడా జీవం గల దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ రీతిగానే కాపాడుతూ వచ్చాడు. వారి యొక్క చరిత్రను మనం చూస్తే, మనం చదివిన ఈ భాగంలో 11వ వచనం మనం చదివాం. పక్షిరాజు గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కల చాపుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. పక్షిరాజు ఉంటాడు. ఈ పక్షిరాజు యొక్క లక్షణం ఏంటంటే అతని యొక్క గూడు రేపేస్తాడు. గుడ్లు పెడుతుంది, పొదుగుతుంది, పిల్లలు చేస్తుంది. పిల్లలు కొంత స్థాయికి అంటే ఎదిగేసరికి ఆ యొక్క గూడును రేపేస్తాడంట, చెదరగొట్టేస్తాడు. చక్కగా పెట్టిన గూడునే రేపేస్తాడు పక్షిరాజు. మరి పక్షిరాజు గూడు ఎక్కడ పెడతాడు? కాకైతే చెట్ల మీద పెడుతుంది, పిచ్చిగా అయితే సూర్యుల్లో పెడుతుంది. కొన్ని చెట్ల కింద, కొన్ని పక్షులు చెట్ల మీద ఉంటాయి. ఎక్కువ చెట్ల మీద మనం చూస్తూ ఉంటాం. కానీ పక్షిరాజు ఎవరికి తెలియని ప్రదేశము, ఎత్తైన శిఖరాల మీద పడతాడట. చూడండి, యోబు గ్రంథం 39వ అధ్యాయం 27 నుంచి మనం చూస్తే ఆ పక్షిరాజు యొక్క గూడు ఏ స్థలం ఉందో మనకు అర్థమవుతుంది. చదవండి. తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును.
ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను అది గూడు కొండపీట మీద రాతి మీద నివసిస్తుంది, రాతి కొండ. ఎవరును ఆ స్థలానికి ఎక్కలేరంట, ఏ మనుషుడు కూడా ఎక్కలేడు. అలాంటి స్థలాల్లో ఈ పక్షిరాజు ఏం చేస్తాడు, తన గూడును కట్టుకుంటాడు. కట్టుకున్న తర్వాత ఆ గూడు చెదరగొట్టేస్తాడు మళ్ళా. అంటే పిల్లలు చేసిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల యొక్క గూడును ఏం చేస్తుంది, ఆ పిల్లలు వాటిలో ఉండకుండా చెడగొట్టేస్తుంది, పీకేస్తుంది. అవి ఏం చేస్తున్నాయంట, ఆ పైనుంచి పడిపోతూ ఉంటాయంట. పడిపోతూ ఉంటే మళ్ళీ పక్షిరాజు ఇలా రెక్కలు చాపుకొని ఎగురుతూ ఇలా వచ్చి మళ్ళీ రెక్కల మీద వాటిని ఏం చేస్తాడంట, పట్టుకుంటాడంట, మళ్ళీ రెక్కల మీద వేసుకుంటాడంట. ఎందుకంటే పక్షిరాజు అస్తమాటు రెక్కలు ఓపెన్ అవసరం లేదు. ఒక్కసారి ఎలా ఊపిందంటే కొన్ని నిమిషాలు ఏం చేస్తుంది, అలాగా ఏం చేస్తుంది, అది తన బ్యాలెన్స్ మీద ఆ గాల్లో నిలబడిపోతుంది. కొన్ని పక్షులు అయితే అస్తమాటు కొడతానే ఉండాలి, ఇలా కొడతానే ఉంటే కానీ ఎగరలేదు. పక్షిరాజుకు ఉండే గొప్ప ప్రాధాన్యత అది, దేవుడు దానికి అలా ఇచ్చాడు. కనుక ఆ యొక్క పడిపోతున్న పిల్లలను పడగొట్టేది అదే, మరలా పడిపోతున్న పిల్లలను ఏం చేస్తుంది, నేరుగా మళ్ళా కిందకు ఎగురుకుంటూ వచ్చి ఆ రెక్కల మీద వాటిని వేసుకుని మరలా మోసుకొని వెళ్ళే గూడులో పెడుతుందంట. మరలా మోసుకుని వెళ్ళి ఏం చేస్తుంది, ఆ గూడులో పెడతాడు. ఎందుకంటే అలా చేయకూడదు కదా అని మనం అనుకోవచ్చు. లేదు, వాటికి నేర్పు కోసం అవి కూడా ఎగరాలి, స్వతంత్రత రావాలి, అవి నేర్చుకుంటాయని దాన్ని ఏం చేస్తుంది, వాటికి ప్రాక్టీస్ అవుతుందని వాటిని గూడును చెదరగొట్టేవాడే పక్షిరాజు. లేకపోతే గూటిలోనే ఉంటాయి, ఆ తల్లి మీదే ఆధారపడి ఉంటాయి. వాటికి స్వతంత్రం ఇచ్చుడు కొరకాయ ఏం చేస్తూ ఉంటాడు పక్షిరాజు, ఆ పిల్లలను పడగొడతాడు. ఆ గూడు రేపు పడగొట్టి మళ్ళా వెళ్ళి రెక్కల మీద మోసుకొస్తుందంటే ఎంత అద్భుతమో చూడండి. అది పడిపోకుండా వెంటనే ఎక్కడ నేర్చేసుకుంటాయి ఎగరడం. అలాగే వెళ్ళి ఆ పిల్లల్ని ఏం చేస్తుందంటే మళ్ళీ వెంటనే రెక్కల చాపేసి రెక్కల మీద పడేసుకుంటుంది. మళ్ళీ ఎగురుకుంటా ఆ రెక్కలతో తీసుకొచ్చి ఆ గూడు స్థలానికి పెడతా ఉంటుందంట. అది పక్షిరాజు చేసే పని. నిజంగా దేవుడు కూడా తన ప్రజల పక్షాన పక్షిరాజు ఏ విధంగా అయితే రెక్కల మీద మోసాడో, దేవుడు తన స్వకీయ నా స్వాచ్ఛ భాగము అని పిలిచే యాకోబు యొక్క సంతతి వారిని కూడా అలాగే మోసుకుంటూ వచ్చాడు. చదువుదామా, నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనంలో మాట మనం చూస్తాం. చదవని. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మేము నెట్లు చేర్చుకుంటున్న మీరు చూచితిరి. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా సర్వశక్తి గల దేవుడు, సర్వాంతరయామిగా ఉన్న దేవుడు, సర్వసృష్టిని కలుగజేసిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను కూడా పక్షిరాజు మోసినట్లుగా గద్ద రెక్కల మీద మోసినాడంట. ఆయన ఐగుప్తుకు పంపించింది ఆయనే, ఐగుప్తుకు పంపించింది ఆయనే, ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చింది కూడా ఆయన. యాకోబుతో అన్నాడు, యాకోబు నువ్వు భయపడకు, వెళ్ళు, ఐగుప్తుకు వెళ్ళడానికి నువ్వేం చేయొద్దు, భయపడద్దు, వెళ్ళన్నాడు. ఐగుప్తులో ఎన్నో బాధలు, ఐగుప్తులో ఎన్నో చిత్రహింసలు పెడుతూ వచ్చాడు ఫరో, అతని సైన్యం, అతని యొక్క సైనికులు. దాదాపుగా 1 కాదు 2 కాదు 400 ఏండ్లు వారిని ఏం చేశాడంట, చాలా బాధ పెట్టారంట. 400 years, 400 ఏండ్లే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు కఠినమైన బాధ. ఆ బాధకంట వారి ప్రాణం విసిగిపోయిందంట. విసిగిపోయింది, ప్రాణం విసిగిపోయిన వాడు చస్తాడు. అలాంటి పరిస్థితికి వచ్చేసారు, సొమ్మసిల్లిపోయారు, వారు మూలుగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో దేవుడు ఏం చేశాడంట, వారిని విడిపించి పక్షిరాజు తన పిల్లల్ని ఏ విధంగా అయితే గద్ద రెక్కల మీద మోసుకుంటూ గూడు స్థలానికి తీసుకుపోయాడో, అలాగే ఆయన కూడా ఏం చేశాడంట, తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను లేక తన స్వాస్థ్యంగా చేసుకున్న ఆ ప్రజలను మోసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మోస్తే ఎవరికి భారం అది? ఎక్కడ చదువుతున్నాము, మోస్తే ఎవరికి భారము? మోసే వాళ్ళకి భారమా, మోయబడే వాళ్ళకి భారమా? మోసే వాళ్ళకే భారం. మోయబడే వాళ్ళు ఏముంటుందని చాలా తేలిగ్గా ఉంటుంది వాళ్ళకి. చాలా పర్యాలు మనం చెప్పుకునేదే, లోకంలో జరిగేదే. ఒక చంటి బిడ్డ నడవలేకపోతున్నాడు, వాడిని ఎత్తుకోగానే వాడికి ఏమైపోతుంది,
భారం ఉండదు, ఇక చాలా తేలికైపోతాడు, చాలా తేలికైపోతాడు. మోసేవాళ్ళకి భారం, బరువంతా ఏళ్ళ మీద పడుతుంది, ఇప్పుడు మోసేవాళ్ళ మీద పడుతుంది. అలాగే మోసే దేవుని మీద ఆ భారం పడుతూ వచ్చింది. అదే అన్నాడు, గద్దె రెక్కల మీద మిమ్మల్ని ఎలాగూ మరి మోసుకొని వచ్చానో మీరు చూచారు. ఎలా మోసాడైనా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తాం. ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈనాడు మనల్ని కూడా ఆ విధముగానే మోస్తూ వచ్చాడు ఆయన. ఈ లోకానికి పంపించింది ఆయనే, ఈ లోకంలో ఫలించమన్నది ఆయనే, అభివృద్ధి చెందమన్నది ఆయనే. అంతేగాని నిన్ను పాపం చేసి పాపంలో చచ్చిపోమని నిన్ను ఈ లోకానికి పంపించలేదు. నువ్వు అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఆశ. నీ అభివృద్ధి కరువైపోయింది, అభివృద్ధి నిరాశ అయిపోయింది, నువ్వు వృద్ధిలో లేవు. అలాంటి పరిస్థితులలో దేవుడు మరలా మోయడానికి, భారమంతా మోయడానికి భూమి మీదకి వచ్చాడు. నీ భారము మోయడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. యోహాను సువార్త 1:29 మనం చూస్తాం, తీనవసరం లేదు. ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యోహాను గారు చూశాడు. ఎలా చూశాడు? లోక పాపాన్ని మోసే గొర్రెపిల్లగా చూశాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుల వారిని. కనుక అలాంటి దేవుడు ఆనాడే ఇశ్రాయేలు ప్రజలను మోస్తూ వచ్చాడు. ఎలా మోసాడు మనం చదివాం 10వ వచనంలో, 32 ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది? అరణ్యములో ఆహారము, నీళ్లు, నిప్పులు ఏమి ఉండవు. నేను ఆయన అరణ్యములు ఏముండవు, ఏ విధమైన నీళ్ళు కానీ ఆహారము కానీ ఏది కూడా ఉండదు. ఏముంటాయి అరణ్యంలో? ఏమీ దొరకవు. అందుకే దాన్ని అరణ్యం అన్నారు. పైగా ఎలాంటిదంటే మళ్ళా ఇంకోటి మెన్షన్ చేసినాడు అక్కడ, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారులు. అదో రకమైన శబ్దాలు వస్తూ ఉంటాయి ఎడారిలో. పాడైపోయింది ఎడారి. అలాంటి ఎడారిలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మొట్టమొదటిగా కనుగొన్నాడు. అయ్యో నా కుమారుడు ఇశ్రాయేల్ ఎడారిలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, ఆహారం పెట్టాలి, పాడైపోయిన భూమిలో నివసిస్తున్నాడు, నశించిపోతాడు, కాపాడాలి అని దేవుడు దృష్టి పెట్టి ఆ ప్రజలను ఏం చేశాడంట? కనుగొన్నాడంట. అరణ్యములోను, ఏమీ దొరకని చోట, పాడైపోయిన ఎడారిలోను. మన జీవితం కూడా అంతే. ఈ లోకమే ఒక అరణ్యము. ఈ లోకమని అరణ్యములో పాడైపోయిన ఎడారి వలె ఉంది మన జీవితం. ఎడారిలో నీళ్ళు అసాధ్యం దొరకడం. అరణ్యములన్నా దొరకొచ్చేమో కానీ ఎక్కడో ఏదో మూల ఎడారిలో నీళ్ళు దొరకడమో అసాధ్యం. కనుక అలాంటి ప్రదేశములలో దేవుడు ఏం చేశాడంట? వారిని కనుగొన్నాడు. పాడైపోతూ ఉన్నారు, వారిని భద్రం చేయాలా. అందుకే ఆయన కనుగొన్నాడు. ఆయన దృష్టి పెట్టాడు. ఆయన దృష్టి పెట్టి పక్షిరాజు ఏ విధంగా అయితే తన యొక్క బిడ్డలను గూడు రేపి పడిపోతున్నప్పుడు మోసినవాడుగా ఉన్నాడో, అలాగే దేవుడు కూడా వారిని మోయడానికి ఇష్టపడ్డాడు. పాడైపోతే ఏమవుతుంది? ఆరోగ్యం పాడైపోయింది అనుకోండి, ఏమైపోతుంది? నెక్స్ట్ స్టెప్ ఏంటి? దానికి ఇంకా వైద్యము ఇచ్చినా బాడీ సహకరించడం లేదు. నెక్స్ట్ ఏంటి? చావే మిగిలింది. నువ్వు చచ్చిపోకూడదు, మీరు బ్రతకాలి కనుక దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేశాడంటే, పాడైన ఎడారిలోనికి ఆయన వచ్చాడు. పాడైన ఎడారిలోనికి కనుగొన్నాడు, ఆయన వచ్చాడు, వారిని నడిపించాడు. మన జీవితంలో కూడా చూస్తే లూకా సువార్త 19:10 అదే చూస్తాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు, మనం నాశనంలో ఉన్నాము,
ఈ లోకమనే అరణ్యంలో పాడైపోయిన వారముగా ఉన్నాము. మనల్ని బాగు చేయట కొరకాయ మనలను ఏం చేశాడైనా కనుగొని మన మీద దృష్టి పెట్టి ఈ లోకానికి ఎవరు వచ్చారు? ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నీ లోక పాపములో నశించిపోతున్న నీ పాప భారమో మోయడానికి. ముందుగానే చెప్పాను, లోక పాపను మోసుకుని పోవో మోయడానికి ఆయన వచ్చాడు. ఆయన నేను మోసేటివాడుగా ఉన్నాడు. ఆయన మోసినాడు కనుక ఈరోజు నీకు భారం తేలికైపోయింది. ఆయన మోయకుండా ఉంటే పాప భారంతో చచ్చుండేవాడు. ఇప్పుడు దాకా 2026 సంవత్సరం దాకా ఎందుకుంటాం మనం? యేసుప్రభువు వారు ఆ పాప భారాన్ని మోయకపోయి ఉంటే ఇప్పుడో ఆరాధన చేస్తూ ఉంటారు కదా, ఏనాడో పాతాళానికి నిత్య నాశనమునకును పోవలసిన వాడిని నేను ఆరాధన చేస్తాను. నువ్వు నిజంగా పోవాలి, కానీ దేవుడు నిన్నేం చేశాడు? రక్షించుకున్నాడు. ఆయన రక్షించుకున్నాడు. తన స్వకీయ సంపాద్యంలోనికి నిన్ను చేర్చిన వాడుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను, యాకోబును కూడా అలాగే కనుగొన్నాడు. అతను పాడైన ఎడారిలో నివసిస్తూ తాను ఎక్కడ నశించిపోతాడని ఆయన కనుగొన్నాడు. ఇప్పుడు వారి భారమంతా కూడా దేవుడు గద్దరెక్కల మీద మోసుకుంటూ వచ్చాడు, ఆవరించాడు, పరామర్శించాడు. కనుపాప వలె వారిని ఏం చేశాడంట? కనుగొన్న దేవుడు కాపాడి వాడుకున్నాడు. కనుపాప ఏ విధంగా అయితే కాపాడుతుందో అలాగే దేవుడు కూడా కనుపాప వలె వారిని ఏం చేసినాడు? కాపాడుతూ వచ్చాడు. కనుక మన జీవితంలో కూడా ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయితే కాపాడుతూ వచ్చాడో ఈ 2026 సంవత్సరము 2వ ఆదివారం వరకు కూడా దేవుడు మనల్ని ఏం చేసినాడు? కాపాడుతూ వచ్చాడు, భద్రపరుచుకుంటూ వచ్చాడు, సజీవుల దేశంలో ఉంచాడు, మన భారాలు మోసాడు, మనకు శ్రమ లేకుండా చేశాడు, మన వ్యసనాలు వహించాడు, మన కొరకు ఆయన చనిపోయాడు. అలాంటి పరమాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఇంతవరకు కాపాడిన ఆ ప్రభువుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. రెండో విషయం మనం చూస్తే చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనంలో మాట ఉంటుంది. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఇక్కడ కాపాడమే కాదు, ఎలా కాపాడాడని చెప్పుకుంటూ వస్తున్నాం మనము? కనుపాప వలె కాపాడుతూ వచ్చారు. కనుపాప ఏ విధంగా అయితే కాపాడుతుందో అలా దేవుడు ఒక్క క్షణము కూడా 121వ కీర్తనలో మనం చూస్తాం, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఇశ్రాయేలు అనగా మరి దేవునితో పోరాడి గెలిచేవాడు. ఎలాగ? దీవెన కొరకు పోరాడమంటే ఏ విషయంలో గెలిచాడు? దీవెన పొందాడు. నీవు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. సమాధానము, చాలా అర్థాలతో కూడిన మాటలు. ఇశ్రాయేలు అనగా రక్షించబడినవాడు. కనుక ఈ విధముగా మనము ఈ యొక్క భాగంలో మనం చూస్తే దేవుడు వారిని కాపాడడమే కాదు, రెండవదిగా మనం చూస్తే భాగంలో వారిని ఏం చేశాడంట? పోషించాడు. ఎవరు పోషించినారు? దేవుడే పోషించినాడు. వారందరూ వారు బ్రతకలే. ఏమిచ్చి పోషించాడు వారిని? చూడండి, ఏమిచ్చి పోషించాడు? ఆకాశ ధాన్యాదులు, ఆకాశం నుండి వారి కొరకు మన్నా కురిపించాడు. చదవండి, నిర్గమాకాండము 16వ అధ్యాయం. నిర్గమాకాండము 16వ అధ్యాయంలో మాటలు మనం చూస్తాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. అక్కడ కాదనుకుంటా, లేక 14 చదవక్క. 14. పడిన ఆ మంచు పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడి ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమిటి తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుని, మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. ఇక్కడ ప్రొద్దుటే మంచు పడేది.
ఆ పడిన మంచు ఇరిగిపోయేదట. ఇరిగిపోయేది, నూగు మంచు వల్ల అయిపోయేది. ఇరిగిపోయిన తర్వాత అదేమైందంట చూడండి. పాలు ఇరిగిపోతే ఏమవుతాయి? పాలు పెట్టినాము, ఇరిగిపోయినాయి. ఇరిగిపోతే ఏమవుతాయి? ఇంత కణాల కింద ఆ పాలు కనబడుతూ ఉంటాయి. అలాగే మంచు ఇరిగిపోయి ఏం చేసినాయంట? ఏ కణాలు? సన్నని కణాలు, చాలా సన్నగా కనిపించాయి, భూమి మీద కనబడ్డాయి. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారంటే ఏంటి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, ఏంటని ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇదేమి మన తెలుగులో, హిబ్రూ భాషలో మన్నా, దానికి ఏమని పేరు? మన్నా. అప్పుడు మోషే అన్నాడు, దేవుడు తినడానికి మీకు ఇచ్చిన ఆహారం అని చెప్పాడు. మీరు తినడానికి ఇచ్చాడు దేవుడు. ఇది ఈ ఆహారం ఎక్కడ పండింది? ఆకాశంలో పండింది. ఈ ధాన్యం, ఆకాశ ధాన్యం తిన్నారు వాళ్ళు. ఏ ధాన్యం తిన్నారు వాళ్ళు? ఆకాశంలో పండే ధాన్యాన్ని తిన్నారు. యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. వాళ్ళు ఆకాశ ధాన్యం తిన్నారు గనుక ఆడ 2 మాటలు రాశాడు. ఏం రాశాడు? 40 సంవత్సరాల ప్రయాణంలో 40 years నడిచారు వాళ్ళు. ప్రయాణంలో వారి కాలు వాయలేదు. రెండవది, వారి బట్టలు పాతగిలిపోలేదంట, క్రొత్తగానే ఉన్నారంట వాళ్ళు. అసలే ఒక్క సంవత్సరానికి ఎన్ని జతలు మారుస్తాం మనము? కానీ 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోలేదంటే దాని అర్థం ఏంటంటే వారి యొక్క హృదయం అనే వస్త్రం గురించి ఆడ రాస్తూ వచ్చాడు. ఆడ చెప్తాడు కదా, యేసుకేలు గ్రంథం 36:26లో ఏమన్నాడు? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము, క్రొత్త హృదయము. దేవుడిచ్చిన ఆ హృదయము ఎలా ఉండేదంట? క్రొత్తగానే ఉంటుందంట, అది పాతగిలిపోదు. ఇంకా మనం చూస్తాము ఎక్కడంటే విలాప వాక్యాలు అనుకుంటా, మీ వస్త్రాలు కాదు మీ హృదయాలు చెంపండి అన్నాడు. ఏమన్నాడండి అక్కడ? మీ వస్త్రాలు కాదు. చదవనా మాట. యోవేలు గ్రంథము, విలాపవాక్యాలు కాదు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యతలు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనయుండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడిన కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. ఇక్కడ మీ వస్త్రాలు కాదు హృదయాలు అన్నాడు. అంటే వీటి గురించి చెప్పాలంటే చాలా లోతైన అనుభవాలు ఉన్నాయి. సరే, వాటి గురించి నేను చెప్పను. కానీ ఇప్పుడు వారి యొక్క జీవితము లేక వారి యొక్క హృదయము ఏమవలేదు, వారు వేసుకున్న బట్టలు పాతగిలిపోలే, కాలుకు వాపే లేదు. వారు తినే ఆహారం అలాంటిదండి, వారు తిన్న ఆహారము అలాంటిది. చూడండి, పూర్వజీలు తిన్నవాళ్ళు అని వారు ఏంటి సాములు, అరుములు, ఇంకేయే ఉండి కూరలు ఇలాంటివి తినేవారు పూర్వం. మరి అవి తిన్నవాళ్ళు దాదాపుగా 100 ఏళ్ళు ఏంటి, 110 సంవత్సరాలు ఏంటి, చక్కగా వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఈ తిన్న వాళ్ళకి ఆరోగ్యం ఏముందండి? 30కి 40కి 40కి 50కి అయిపోతుందండి, సర్వీస్ అయిపోతుంది, ఆరోగ్యాలు ఉండవులే. అంటే ఆహారంలో కూడా మార్పు ఉంది ఇక్కడ. ఆహారంలో కూడా, ఆహారాన్ని బట్టి కూడా ఏమవుతుంది? మనిషికి ఆరోగ్యం ఉంటుందన్నమాట. దేవుడు అంతటి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడంటే భూమి మీద పండే ధాన్యం కాదు అది, ఆకాశంలో పండే ధాన్యం అది. దేవుడే దాన్ని పండించాడు. దేవుడే వారి కోసం ఏం చేశాడు? ఆకాశం నుంచి ఆ ధాన్యాన్ని, ఆహారాన్ని వారి కొరకు కురిపించాడు. అందుకే వారు తిన్నారు గనక ఇప్పుడు ఏమవలేదు, వారు కాలుకి ఏమి లేవంట, వాపులు లేవు. ఎందుకంటే తిన్న ఆహారం అలాంటిది. వారు వేసుకున్న బట్టలు పాత బట్టలే. ఏమీ తక్కువ కాకుండా, ఏం రాశాడు మరలా? ఏమీ తక్కువ కాకుండా దేవుడు వారిని పోషించాడు. ఇప్పుడు కనుగొని కాపాడటమే కాదు, వారి యొక్క పోషణ విషయమై దేవుడు ఏం చేశాడు? ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏమీ తక్కువ కాలే. ఎక్కడనే లోటు వస్తుందేమో, లోటు లేకుండా చూశాడు దేవుడు. అంటే ఆయన గద్దరెక్కల మీద మోస్తే ఎలాగుంటుందో అర్థం చేసుకోండి.
అసలేమి తక్కువ కాకుండా వారిని పోషించుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. నిజమే, ఈ లోకంలో మన జీవితం కూడా అంతే. ఇశ్రాయేలు ప్రజలే కాదు, వాళ్ళు మనలాంటి మానవులే. మనము కూడా, మన పరిస్థితి కూడా అంతే. దేవుడు మనకు ఏమీ తక్కువ కాకుండా నేను కనుగొన్నాడు. ఈ లోకమనే అరణ్యంలో నువ్వు నశించిపోవాలి, నువ్వు పాడైపోయినావు, నేను వెదకి రక్షించుకున్నాడు. కనుపాపాలి నేను కాపాడుతూ వచ్చాడు. కాపరి తన మందను రక్షించినట్లుగా నిన్ను రక్షించుకున్నాడు. అంతేకాదు, దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. నిన్ను పుట్టించాడు. పుట్టించడమే కాదు, ఏ నేల నుండి అయితే నిన్ను తీశాడో అదే నేల నుండి నీకు ఆహారాన్ని పెట్టాడు దేవుడు. నీకు అర్థమైందా? ఏ నేల నుంచి అయితే మనం తీయబడ్డామో ఆ నేల నుంచి నువ్వు తినుడు కొరకు ఏమిచ్చాడు? ఆహారాన్ని ఇచ్చాడు. నిన్ను పోషిస్తున్నాడు. ఈ 2026 సంవత్సరం వరకు కూడా నేను కాపాడుతూ వచ్చాడు, నిన్ను పోషిస్తూ వచ్చినాడు, నీకు ఏమీ తక్కువ లేకుండా చేశాడు. మరి ప్రభువుని ఆరాధించకుండా ఎలా ఉంటావు? మేలులు మర్చిపోతారండి, చాలామంది మర్చిపోతారు. ఇశ్రాయేలు ప్రజలే మర్చిపోయారు. దేవుని మేలులు మర్చిపోయినాము గనక దేవుడు అంటే అశ్రద్ధగా మనం ఉంటున్నాం. దేవుడి మేలు మర్చిపోయాము గనక దేవుడిగా మనం గణపరచలేని వారంగా ఉన్నాం. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. దేవుడు నీకు స్వతంత్రం ఇచ్చాడు, కానీ నిష్టానుసారంగా జీవించడానికి కాదు. అక్కడ కూడా కండిషన్ పెట్టాడు. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. చదువు. ఇక్కడంటాడు, పౌలు అంటాడు, అన్నిటి యందు దేవుడు మన స్వతంత్రం ఇచ్చినాడు. అన్నిటి మీద స్వతంత్రం ఇచ్చినాడు. స్వతంత్రునిగా చేశాడు, నేను స్వేచ్ఛాజీవిగా చేశాడు. కానీ అన్నీ చేయదగినవి కావంట. కండిషన్ పెట్టాడు అక్కడ. నాకు స్వతంత్రం ఉంది కదని నిష్టానుసారంగా జీవించడం కాదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఎలా కాపాడబడ్డావు? నువ్వు ఎలా పోషించబడుతున్నావు? అసలు ఈ సృష్టి ఏంటి? రాత్రి ఏంటి? పగలేంటి? సూర్యుడేంటి? చంద్రుడేంటి? నక్షత్రాలేంటి? అసలు ఏంటి మానవ జీవితం? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నిజంగా ఇదంతా ఆలోచన చేస్తే కీర్తనకాడు అంటాడు 139లో, భయమును ఆశ్చర్యం కూడా నాకు వేస్తుంది. నీకెక్కడ భయం ఉంది దేవుడు అంటే? ఈరోజు భయం ఎక్కడుంది మనకి? భయం ఎక్కడుంది? ఈరోజు బ్రతుకుతున్నామంటే దేవుడు నేను రెక్కల మీద మోసాడన్న సంగతి మర్చిపోవద్దు. నీకు భారం లేదయ్యా, నీకు భారం లేదమ్మా. పుట్టించిన దేవుడు నేను విడిచిపెట్టలే. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో విడిపించిన దేవుడు వారిని విడిచిపెట్టలేదు. పాడైన ఎడారి గుండా వెళ్ళారు, అరణ్యం గుండా వెళ్ళారు. సరే, వాళ్ళని విడిపించేశాను కదా, ఎర్ర సముద్రం దాటించేశాను కదా, విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. వాళ్ళు అరణ్యములు ఉంటే అరణ్యంలోకి వచ్చాడు. వారు పాడైన ఎడారిలో ఉంటే ఎడారిలోకి వచ్చాడు. వారికి ఏది అవసరమో సమయానికి అది ఇచ్చుకుంటూ వారిని పోషించుకుంటూ వచ్చాడు. ఈ రోజు వరకు నీ పరిస్థితి కూడా అంతే. నీకేది అవసరమో, ఏది ఇవ్వాలో అది దేవుడు నీకు ఇచ్చుకుంటూ నేను పోషించుకుంటూ వచ్చాడు. ఎలా మర్చిపోతావు దేవుని మేలులను? వర్ణించలేవా? దేవుని మేలుల జ్ఞాపకం ఉంటే ఎలా ఉంటాం చెప్పండి? ఎలా ఉంటాం? దేవుడు అంటే భయముతో ఏం చేస్తాం? పరిగెడతాం. ఈ రోజుల విశ్వాసంలో భయం లేదు. భయం ఉంటే భక్తి ఉంటుంది. భక్తి ఉన్నంత మాత్రాన భయం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. భక్తి ఉంటుంది చాలామందిలో, కానీ వారిలో ఏముండదు? భయం ఉండదు. దీన్ని ఏమంటారంటే భయము లేని భక్తి. భయము లేని భక్తి. భయము కలిగిన భక్తి ఉంటే ఎలా ఉంటాం చెప్పండి? ఎలా ఉంటాము? అన్నిటిలో ముందుంటాం. దేవా, ఈరోజు నేను బ్రతికానంటే నీ కృపే. నిన్ను ఆరాధించాలి, నిన్ను సేవించాలి, నిన్ను మహింపరచాలి, నిన్ను శ్లాఘించాలి. మగ్దలేనే మరియా, వేరొక మరియా ఎంత భయభక్తులతో ఉన్నారంటే వారు అందరూ ఇంటికాడికి పోయి పండుకుంటే వాళ్ళు వచ్చిన సమాధి ముందు కూర్చుని ఏడ్చారంట. అయ్యో నా ప్రభు సమాధిలో ఉన్నాడే, ఎప్పుడు లెగిస్తాడు, ఎప్పుడు లెగిస్తాడు, ఎప్పుడు లెగిస్తాడు, ఎప్పుడు లెగిస్తాడు. గ్రామంలోకి వచ్చారు, సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు. ఇంకా పెందలగడనే మరలా ఎక్కడున్నారు వాళ్ళు? ఏదో సూడు ఉదయించాక కాదు, మరలా పెందలగడనే లేచి. ఎవరు వాళ్ళు? మరలా ఆడబిడ్డలు, మగవాళ్ళు కాదు, మరలా ఆడపిల్లలు.
ఏమాత్రం భయపడకుండా దేవుని ఎదుర్కోవాలి, ఆయన పూజించాలి, ఆయన సుగంధ ద్రవ్యాలు పూయాలి. చీకటితోనే ఆడపిల్లలు చీకటితో లేచి వెళ్ళడం అంటే ఎంత భయంగా ఉంటుందండి. ఆ ప్రదేశాలు ఏమైనా బాగుంటాయా? ఒకసారి రవితేజ్ అన్న ఊరు రాని కొంతమంది వచ్చారు. మధ్యలో ఏముండదు, అరణ్యమే. రాత్రులు వెళ్తే శుభ్రంగా ఎవడో అక్కడ డెక్కటివాడు ఎవడో మొత్తం పీకునులు వేసి పడేస్తాడు అంతే. పడేసిన అడిగేవాడు ఎవడో ఉండడు అక్కడ. అలాంటి ఏరియాలది నేను చూశాను కనుక చెప్తున్నాను. కొంతమంది చూశారు, కొంతమంది పిల్లలు వచ్చినారు అక్కడికి చూడడానికి, ప్రార్థనకు వచ్చినారు. మరి అలాంటి భయంకరమైన ఎడారిలోంచి రావాలి, వాళ్ళు తోటలు ఎట్టబడి రావాలి. భయపడ్డారా? క్రీస్తుని గురుగా పెట్టుకున్నారు. నా ప్రభుని ఆరాధించాలి, అదే వాళ్ళ ఆశ. నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, ఎంతో ఆశతో వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు వరకు కూడా మన సజీవుల దేశంలో, సజీవుల గుంపులో మనం ఉన్నామంటే ఆయన మనల్ని కనుగొన్నాడు, ఆవరించాడు, పరామర్శించాడు, కనుపాప వలె కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు మనల్ని పోషించిన దేవుడుగా ఉన్నాడు, పోషకుడైన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చినాడు? ఆకాశ ధాన్యాలు ఇచ్చినట్లుగా ఈరోజు నీకు కూడా సమస్తము అనుగ్రహించి, ఆహారం ఇచ్చి, నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు పోషించుకుంటూ నీ సకల సౌభాగ్యమైన చూసుకుంటూ వస్తున్నాడు. ఆయన పోషకుడు. అందుకన్నాడు యోసేపు తన అన్నల గురించో మాట అన్నాడు. చదవండి ఆదికాండము 50:21. ఆదికాండము, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా, భయపడొద్దు మీరు, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తానో పోషిస్తాను. మిమ్మల్ని పోషిస్తాడు, మీ బిడ్డలను పోషిస్తారు. మీరు ఎంతవరకు పోషిస్తారో చెప్పండి. మీ పిల్లలను మీ దేవుడు మీకు బిడ్డలను ఇచ్చినాడు, మీరు ఎంతవరకు పోషిస్తారు? వాళ్ళని ఎంతవరకు పోషిస్తారు? ఎదిగారు, ఒక స్థాయికి వచ్చారు, వారికి వివాహం చేశారు, వాళ్ళకి ఒక స్థానం ఇచ్చారు, ఒక ఇల్లు కూడా ఏర్పరిచారు. ఆ తర్వాత కూడా పోషిస్తారా మీరు? ఏమంటారు? ఇంతకాలం ఏదో చేసినావురా బాబు, నీ బ్రతుకు నువ్వు చక్కగా బ్రతకండి అని చెప్తారు. అంతేనా? మీ పిల్లల్ని ఎక్కడి వరకు పోషిస్తారు? వివాహం వరకే పోషిస్తారు. వివాహం అయిన తర్వాత ఏదో కష్టమని వస్తే ఒక బియ్యం మూట ఇస్తావేమో, ఒక 1000 రూపాయలు ఇస్తావేమో, ఒక 500 ఇస్తావు, కానీ పూర్తిగా వారిని నువ్వేం చేయలేవు, పోషించలేవు. కానీ దేవుడు అంటాడు భయపడొద్దు. యోసేపు భౌతిక సంబంధమైన యోసేపు అదే చెప్పాడు, పరమ సంబంధమైన దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన యోసేపు కూడా అదే చెప్తాను. భయపడొద్దు, నేను మిమ్మల్ని పోషిస్తాడంట, మీ పిల్లలను కూడా. ఈ రోజు వరకు కూడా పోషించేది నీవు కాదు, నువ్వు పోషిస్తున్నావు అనుకుంటున్నావేమో. నీ డబ్బు నిన్ను పోషించదు, అర్థమైందా? నీళ్ళు నిన్ను పోషించదు, నీ బంగారం నిన్ను పోషించదు, నీ ఆస్తిపాస్తులు నిన్ను పోషించావు. ఈ రోజు వరకు కూడా నిన్ను పోషిస్తున్నాడు, నీ బిడ్డలను పోషిస్తున్నాడు. ఎవరైనా? పరసంబంధమైన యోసేపు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన పోషించినాడు కనుక మనం పోషించబడుతున్నాం, మనం తినగలుగుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలను పోషించాడు, అందుకే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే వారి కాళ్ళు వాయలేదు, వారి బట్టలు పాతగిలిపోలేదు. నీ జీవితంలో కూడా ఈరోజు వరకు కూడా సజీవుల దేశంలో ఉన్నావు, సజీవుల గుంపులో ఉన్నావు. దేవుడి యొక్క పోషణలో నువ్వేం చేస్తున్నా ఉన్నావు. నిన్నే కాదు, నీ బిడ్డలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడో దేవుడు పోషించకపోతే నువ్వు అనుకుంటున్నావేమో నా అంతటా నేను బ్రతికేస్తానని. నువ్వు బ్రతకవయ్యా, నువ్వు బ్రతకవు. నీకు అసలు బ్రతికే లేదు ఈ లోకంలో. ఒక్క ఊపిరి దేవుడు ఆపాడంటే ప్రపంచమంతా మనిషి నరజాతి అనేవాడు మా ప్రపంచంలో ఉన్నాడు. ఇటీవల అనంతపురంలో సువార్త దండయాత్ర చేస్తున్న వారి మీద దాడి చేస్తూ వచ్చారు. అసలు దేవుడు కలుగ చేసుకున్నాడంటే, ఒక్క ఊపిరి ఆపాడంటే ఏమవుతాయి? అందరూ అక్కడ చచ్చుండేవారు. కానీ దేవుడు ప్రేమ గలవాడు కనుక ఆ దాడి చేసిన వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? వాడు ఇంకా మారతాడేమో, వాడు మారాలి, చచ్చాక ఏం తెలుసుకుంటాడు, బ్రతుకుడగానే తెలుసుకోవాలని దేవుడు ఇంకా అలాంటి వారికి ఇంకా సమయం ఇస్తున్నాడు. ఎందుకంటే గత శుక్రవారం సాయంత్రం మేము ధ్యానం చేసుకున్నాం. మంచివారి మీదనో చెడ్డవారి మీదనో
ఆయన తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. చెడ్డవాడు మారాలి, అటు పాపంలో పోకూడదు, నరకంలో పోకూడదు. మంచి వాళ్ళకు గాయమైనా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ చెడ్డవాడు మారాలని వాడికి సమయం ఇచ్చాడు. లేకపోతే దేవుడు తలుచుకుంటే ఎంత, దేవుడు తలుచుకుంటే ఎంత అండి, ఆజ్ఞాపిస్తే చాలు. ఫరో లాంటి వాడే ఎర్ర సముద్రంలో తేలిపోయాడు, అతని సైన్యం, అతని ఆర్మీ శవాలైపోయారు. వీళ్ళెంత, మీకు అర్థమైందా? దేవుడు కృపకాలం ఇచ్చినాడు మారాలి అని. ప్రియమైన సహోదరుడా, ఎందుకే మాటలు చెప్తున్నామంటే, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, నీ అంతటా నువ్వు బ్రతకడం లేదు. అర్థమైందా? దేవుడు నీకు ఉచితంగా గాలి, వాతావరణం, పంచభూతాలు ఇచ్చాడు. ఏంటి చెప్పండి? ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. ఈ పంచభూతాలన్నీ నీకోసమే ఇచ్చాడు, నువ్వు పోషించబడాలని. ఈ ఐదిట్లో ఏ ఒక్కటి ఆపినా నువ్వు పోషించబడలేవు, నువ్వు బ్రతకలేవు. అసలే ఈ ఐదిట్లో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు బ్రతకలేవు. 5 అవసరమే, 5 కూడా అవసరమే. దేవుడు ఈ విధముగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పోషించినట్లుగా నన్ను పోషించిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు, పోషించడమే కాదు, చూద్దామా, 3వదిగా మనం చూస్తే చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. రెవల్యూషన్ చాప్టర్ 26, ప్రకటన 26. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను, ఇట్టి వారి మీద రెండో మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకుని యాజకులై, క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయదు. అంతేకాదు, ఇక్కడ మనం చూస్తే దేవుడు ఎలా చేశాడంటే, రాజ్యాన్ని ఇచ్చాడు, రాజ్యంలో యాజకులుగా చేశాడు. కనుగొని కాపాడుతూ వచ్చాడు. కాపాడమే కాదు, పోషించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన రాజ్యాన్ని ఇస్తున్నాడు. ఏమిచ్చాడు చెప్పండి? ఆయన రాజ్యాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు ఆయన రాజ్యము? ప్రకటన 1:6 చదవండి. రెవల్యూషన్ చాప్టర్ 1:6. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. మనల్ని ప్రేమించాడు దేవుడు, మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కనుక ఆయన ప్రేమలో ఇంకా మనం ఉన్నాం. ఆయన ప్రేమ కొలత లేనిది, ఆయన ప్రేమ మారనిది, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ వాడిపోని ప్రేమ. అలాంటి ప్రేమతో మనల్ని ఆయన ఏం చేశాడు? ప్రేమించి ఆయన రక్తం మనకిచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను గద్దరెక్కల మీద మోసినట్లుగా ఆయన రక్తము నీకిచ్చాడు. నీ భారమంతా ఆయన మోసాడు. యోహాను ఇంకా అప్పటికి ఆయన ఇంకా సిలువ వేయబడలేదు. ఆయన భూమి మీద ఉన్నాడు. యోర్దాను దగ్గరికి వచ్చాడు. అప్పటికే యోహాను ఆయన ఎలా చూసినాడు? లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా చూశాడు. ప్రియమైన సహోదరుడా, దేవుడు నీ భారమంతా మోసాడైనా, నీ పాపముల కొరకై, నా పాపముల కొరకై ఆయన ప్రేమించాడు కనుక ఆయన చనిపోయి ఆయన రక్తం మన కోసం ఇచ్చాడు. ఆయన రక్తం ప్రవహించకపోయి, లేక ఆయన రక్తం చిందించకపోయి ఉంటే, ఆయన రక్తం ఈ భూమి మీద కార్చకపోయింటే ఈ పాపాత్ముడైన మానవునికి విమోచన వచ్చుండేది కాదు, విడుదల వచ్చుండేది కాదు. అందుకే ఇశ్రాయేలు ప్రజల కొరకు ముందుగానే చెప్పాడు, ఈ రాత్రి ఏడాది గొర్రె పిల్లనే కానీ మేక పిల్లని కానీ తీసుకుని ఏం చేయండి, మీరు చంపేయండి. దాని రక్తం మీ ఇళ్ళ ద్వారబంధ కమ్ముల మీద రాయండి, నిలువు కమ్ముల మీద, అడ్డకమ్మ మీద కూడా రాసేయండి. దూత వస్తాడు, సంహరించే దూత. ఏ గుమ్మానికైతే రక్తము లేదో ఆ ఇంట్లో చొరబడతాడు, ఆ ఇంట్లో తొలి సంతానాన్ని నాశనం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క గుమ్మాలన్నిటికీ రక్తం ఉంది. రక్తము చేత వారిని విడిపించాడు, వారికి నాశనము లేదు. విడిపించాడు కనుకనే వారు ప్రయాణము చేయగలుగుతూ వచ్చారు, బ్రతికి ప్రయాణం చేయగలుగుతూ వచ్చారు, అరణ్యంలో పోషించబడుతూ వచ్చారు, అరణ్యంలో కాపాడబడుతూ వచ్చారు, అరణ్యంలో భద్రపరచబడుతూ వచ్చారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే.
ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కొరకే గొర్రెపిల్ల రక్తం చిందించినట్లుగా నీకోసరము నాకోసరము ఆయన రక్తం ఇచ్చినాడు, విడిపించాడు. విడిపించి ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? యాజకులుగా చేశాడు. యాజకుడు చేసే పని ఏంటి? సేవ. దేవుని సేవ చేయనట్లుగా మనం చేశాడు. దేవుని ఇంట్లో పనిచేసేవారుగా చేశాడు. ఆయన రాజ్యం ఇచ్చినాడు, తర్వాత యాజకులుగా చేశాడు. ఇది మొదటి పునరుత్థానం గురించి రాశాడు. అంటే ఎవరైతే దేవుని చేత కాపాడబడుతూ వచ్చారో, ఎవరైతే ప్రభు చేత నడిపించబడుతూ వచ్చారో, ఎవరైతే దేవుని చేత పోషించబడుతూ వచ్చారో వారికి ఎక్కడంట 1000 ఏండ్ల పాలన వాళ్ళు ఉంటారంట. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. ఆయన 1000 ఏండ్ల పాలనలో వారు ఉంటారు. అయితే ఇంకో రకంగా మనం చెప్పాలంటే దేవుని చేత కనుగొనబడిన వ్యక్తి, దేవుని చేత ఆవరించి కాపాడి పరామర్శించి కనుపాప వలె కాపాడబడిన వ్యక్తులు, పోషించబడిన వ్యక్తులు, దేవుడు నడిపించిన వ్యక్తులు, వారందరూ ఎక్కడుంటారంట? 1000 ఏండ్ల పాలనలో వాళ్ళు ఉంటారు. నిజంగా ఈ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. 1000 ఏండ్ల పాలనలో ఉండే భాగ్యం నీకు ఇచ్చాడు దేవుడు. పోగొట్టుకుంటావా? నేను భద్రపరిచాడు కదా. 1000 ఏండ్లు ఒకటి కాదు, 1000 ఏండ్ల పాలన భూమి మీద ఉంది. క్రీస్తు వస్తాడు, రాజ్యం చేస్తాడు. ఆయన రాజ్యంలో మనల్ని ఏం చేశాడంట? యాజకులుగా చేశాడు. రాజ్యం ఇచ్చాడు, యాజకులుగా చేశాడు. ఎవరైనా రాజ్యం ఇస్తారండి? ఎవరైనా రాజ్యం ఇస్తారా? చీఫ్ మినిస్టర్ ఇస్తాడా? ప్రైమ్ మినిస్టర్ ఇస్తాడా? దానికోసం ఎన్ని పోట్లో ఆ సీటు కోసం. కానీ దేవుడు మాత్రం ఆయన రాజ్యాన్నే ఎవరికి ఇస్తున్నాడు? మనకిస్తాడు. రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. కనుక దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు మన కొరకు ఉంచాడు. ఈరోజు వరకు కూడా మనం భద్రపరిచాడు. మనకు శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. 1000 ఏండ్ల పాలన ఉంటామనే ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. కనుక ఆయన చేత కనుగొనబడిన మనము, పోషించబడుతున్న మనము, భద్రపరచబడుతున్న మనము, ఆయన చేత నడిపించబడుతున్న మనము, మనంతటా మనం ఏమియో చేయలేము. సమస్తము ప్రభు ఇచ్చి ఈరోజు వరకు కూడా కాపాడబడిన మనము మనసారుగా ప్రభును ఆరాధించుకుందాం, ఆయన శ్లాఘించుకుందాం, అన్నీ మహింపరచుకుందాం. అలా ఉన్నట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక. ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం.